రైట్గా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంతవరకు ఎలాంటి క్యూ లభ్యం కాలేదు. 9 రోజులవుతున్నా ఈ కేసులో చిన్నక్కులు కూడా దొరకపోవటం పోలీసులకు ముచ్చెమట్టలు పట్టిస్తోంది. జానుతో పాటే వెళ్లిన పెంపుడు కుక్క 5 రోజుల తర్వాత ఇంటికి తిరిగొచ్చినా అది వింతగా ప్రవర్తించడం, మనుషులను చూసి భయపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జీపీఎస్ ట్రాకర్ పెట్టి అడవిలో వదిలిన 80 నిమిషాల్లో 8 కిలోమీటర్లు తిరిగి వెనక్కి వచ్చేసింది. ఎవరు చూసినా భయపడుతున్న కుక్కను బోనులో ఉంచగా అనూహ్యంగా అది నిన్న మరణించింది. తాజాగా ఆ కుక్క భౌతిక గాయానికి తుని మండలం ఎస్సురవరం పశు వైద్యశాలలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుక్క శరీర భాగాలను బాధిత కుటుంబాలకు అప్పగించారు. పోస్టుమార్టం నమూనాలను పోలీసులు విశాఖ ల్యాబ్కు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో ఏం తెలుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు చిన్నారి జాను ఆచూకీని కనుగొనేందుకు నేడు ఎన్డీఆర్ఎఫ్, ర్యాపిడ్ రిలీఫ్ ఫోర్సులు రంగంలోకి దిగాయి. ఈ కేసును స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు దర్యాప్తుకు సంబంధించిన విషయాలను అధికారులకు ఆయన అందిస్తున్నారు. జ్ఞానేశ్వరి ఎక్కడున్నా క్షేమంగా తిరిగి రావాలని స్థానికులతో పాటు తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. చిన్నారి జ్ఞానేశ్వరి కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కాకినాడ జిల్లా కరెస్పాండెంట్ వర్మ లైవ్లో అందిస్తారు. రైట్ వర్మ, చెప్పండి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా చిన్నారి జ్ఞానేశ్వరి కేసుకి అదృశ్యానికి సంబంధించి ఇప్పటివరకు ఉత్కంఠ అయితే విడలేదు. ఎటువంటి ఆచూకీ కూడా ఇప్పటివరకు లభ్యం అవ్వలేని పరిస్థితిలో ప్రస్తుతం చిన్నారితో పాటు అదృశ్యమై 3 రోజుల తర్వాత వచ్చి తర్వాత మళ్ళీ కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి 2 రోజుల తర్వాత తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత బంధించి దాన్ని జీపీఎస్ ట్రాకర్ అమర్చి చిన్నారి ఆచూకీ కోసం ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. అటు తర్వాత ఒక్కసారిగా నిన్న మధ్యాహ్నం అది మృత్యువాత పడిన నేపథ్యంలో ప్రస్తుతం దానిపై ఏమైనా విష ప్రయోగం జరిగిందా, లేదే దాని మరణానికి కారణాలు ఏంటి, సహజ మరణమా అన్న కోణంలో ప్రస్తుతం దానికి వెటర్నరీ వైద్యులు అయితే ప్రస్తుతం దానికి పోస్ట్మార్టం చేయడం అయితే జరిగింది. ఆ పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత దాని నమూనాలు అయితే సేకరించి ప్రస్తుతం విశాఖలోని ఓరెన్ ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే నమూనాలు పంపించడం జరిగింది. అయితే వాళ్ళు ఆ నమూనాలు చెక్ చేసి పూర్తిగా ఏదైనా విష ప్రయోగం జరిగిన తర్వాత మరణం సంభవించిందా లేదంటే సహజంగా మరణించిందా అన్న రిపోర్ట్లు మరి కొద్దిసేపట్లో అందజేసే అవకాశం కనపడుతుంది. ఈ రోజు ఆదివారం కావడంతో వెనువెంటనే సెలవైనా సరే వెనువెంటనే ఆధారాలు అయితే పూర్తిగా నివేదిక సంబంధించి విషయాలు వెంటనే వెల్లడి చేయాలని ఆ ల్యాబ్ని పోలీసు ఉన్నతాధికారులు కోరిన నేపథ్యంలో సాయంత్రంలోగా ఈ నివేదిక సంబంధించి పూర్తిగా ఆధారాలు కూడా వస్తాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ కుక్క మరణానికి గల కారణాలు కూడా బయటపడే పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి వరకు ఒక ఉత్కంఠ అయితే నడుస్తోంది. ఏదైతే చిన్నారితో పాటు కుటుంబంతో మమేకమై ఉన్నటువంటి ఒకే కేసులో కూడా కీలక ఆధారమైనటువంటి కుక్క ఏదైతే అదృశ్యం అయిన తర్వాత వారం రోజులు తర్వాత ఒక్కసారిగా మృత్యువాత పడిన తర్వాత ఒకంత పోలీసులకి కేసులో కీలక ఆధారం అయినని భావించి దాన్ని కూడా ఉపయోగించిన నేపథ్యంలో ఆధారం లభించకపోయినా మరొకసారి ప్రయత్నం చేస్తే ఏమన్నా అవకాశం ఉండేదేమో అని భావిస్తున్న తరుణంలో మృత్యువాత పడిన నేపథ్యం. ఈ పరిస్థితులన్నింటినీ కూడా కుక్కకి సంబంధించినంత వరకు కూడా చిన్నారితో అనుబంధం ఎప్పటి నుంచో ఉంది, కుటుంబంతో అనుబంధం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు దానికి అది మృత్యువాత పడిన తర్వాత ఇక కేసు పూర్తిగా కూడా నీరు గారిపోతుందన్న తరుణంలో ప్రస్తుతం ఏదైతే కిడ్నాప్ అంశం కూడా ప్రధానంగా దర్యాప్తు చేయాలని ఇప్పటికే ఆ సమీపంలో ఉన్నటువంటి సెల్ ఫోన్ టవర్ల ఆధారంగా కాల్స్ అన్ని మళ్ళీ ట్రేస్ చేస్తున్నారు. ఇప్పటికే చుట్టుపక్కల గ్రామాల ప్రజల్ని, కుటుంబ సభ్యుల్ని 2 సార్లు ఇప్పటికే విచారణ చేశారు. మరొకసారి పూర్తిగా మరింత లోతుగా విశ్లేషణ చేయాలన్న ఉద్దేశంతో మరొకసారి విచారణ కార్యక్రమం ప్రస్తుతం చేస్తూ పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా అదృశ్యమై ఈ రోజుకి 9 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ ఒక్కటి కూడా లభ్యం కాలేదు, ఎటువంటి క్లూ కూడా లభించలేని పరిస్థితులు. కేసు అయితే కీలక మలుపులు తిరుగుతుంది తప్ప కీలకమైన ఆధారం ఒక్కటి కూడా లభ్యం కాలేదు. ఒకవైపు జ్ఞానేశ్వరి జాడ కూడా లేదు. ఇది ప్రస్తుతం ఈ అన్ని అంశాలు ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కుక్కకి కనుక ఏదైనా విష ప్రయోగం జరిగిందంటే ఇది పూర్తిగా కూడా మరొక కోణంలో ప్రస్తుతం పోలీసులు కూడా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కేసు కూడా మరొక అంశం పరంగా కూడా దర్యాప్తు చేయవలసి ఉంటుంది. ఎందుకంటే విష ప్రయోగం జరిగిందంటే దీని వెనక కుట్రదారులు ఉంటారు. వాళ్ళు ప్రయోగం లేదా రెక్కీ నిర్వహించి గతంలోనే కిడ్నాప్ చేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇవన్నీ ఉండే నేపథ్యం ఉంటుంది కాబట్టి మరింత జటిలమయ్యే అవకాశం కనపడుతుంది. అప్పుడు ఇప్పటి వరకు ఎత్తులాటకి చేసినంత నిరుపయోగంగా మారిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే కిడ్నాప్ అయితే కనుక ఇంతకాలం వారం రోజుల నుంచి
ఒకవైపు అటవీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఆ, ఏదైతే పూర్తిగా కూడా అగ్నిమాపక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ ఈ రోజు నుంచి ఎన్డీఆర్ఎఫ్ అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పనిచేస్తున్న నేపథ్యంలో ఇదంతా యుద్ధ ప్రయాస కింద మారిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఆ కోణంలో ఏమీ జరగకపోవచ్చు, ఇది సహజ మరణమే, యాదృచ్ఛికంగానే జరిగింది. ఆహారం తీసుకోకపోవడం వల్లే ఈ కుక్క అయితే చనిపోయింది. ఒకవైపు చిన్నారి కనపడకపోవడం అదొక బెంగ. ఎందుకంటే మనుషులకి, మానవ సంబంధాలకి, అటవీ జంతువుల సంబంధాలు అత్యంత విశ్వాసం కలిగిన ఈ కుక్క పూర్తిగా కూడా ఈ చిన్నారి జ్ఞానేశ్వరితో ఎక్కువ కలిసి ఉన్న నేపథ్యంతో పూర్తిగా కూడా ఈ మరణం అన్నది కూడా అది చిన్నారి అదృష్టం తర్వాత కోలుకోలేక పూర్తిగా కూడా అది బెంగ పెట్టుకున్న తరుణంలోనే చనిపోయిందని వైద్యాధికారులు, అటు ఏదైతే వెటర్నరీ డాక్టర్లు పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆహారం లేకపోవడం వల్ల నీరసించి చనిపోయిందని ప్రాథమికంగా అంచనా వేశారు. అదే నిజమైతే పూర్తిగా మళ్ళీ కేసు వేరే మలుపు తిరిగే అవకాశం ఉంది. ఏదేమైనా ప్రస్తుతం కుక్కకి సంబంధించినంత వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏ విధంగా వస్తాయి, ఆ రిపోర్ట్లను బట్టే ఈ కేసు పురోగతి కూడా ఉండబోతుంది. అయితే ఈ రోజు ఇది విశాఖలోని ఓరిన్ ఫోరెన్సిక్ ల్యాబ్ కి అయితే పంపినటువంటి నమూనాలు సాయంత్రంలోగా వివరాలు వచ్చే అవకాశం అయితే ఉంది. దానికోసం ఎంతో ఉత్కంఠగా అయితే ప్రస్తుతం ఎదురు చూస్తున్నారు. అది పాజిటివ్ గా వస్తే ఒకవైపు కేసు మలుపు తిరుగుతుంది, నెగిటివ్ గా వస్తే పూర్తిగా మళ్ళీ కేసునంతా రీకన్స్ట్రక్షన్ చేయవలసిన పరిస్థితులు అయితే ఉంటాయి. అదే మరి ఇప్పుడు ఆ నివేదిక మీద పూర్తి దర్యాప్తు ఆధారపడి ఉంది కాబట్టి పోలీసులు ఒకవైపు గాలింపు చర్యలు యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. కిడ్నాప్ కు సంబంధించి ఏమన్నా ఆ కోణంలో జరిగిందా అన్న పరిస్థితుల్లో ఒకవైపు విచారణ చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇప్పుడు నమూనాలు పంపిన తర్వాత ఈ రిపోర్ట్స్ వచ్చాక ఎటువైపు మలుపు తిరుగుతుందన్న ఒక ఉత్కంఠ కూడా నడుస్తుంది. అయితే కుటుంబంలో 9 రోజులు అయిపోయినప్పటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రస్తుతం వాళ్ళు కూడా 2 రోజుల నుంచి, నిన్నటి రోజు నుంచి కూడా మరింత బెంగ పెట్టుకుని, ఎందుకంటే చిన్నారితో మమేకమైనటువంటి పెంపుడు కుక్క వాళ్ళ కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో అది మృతి వార్త చెందడంతో అటు చిన్నారితో బెంగ పెట్టుకోవడం, పెంపుడు కుక్క చనిపోవడం అదొక బెంగ. ప్రస్తుతం 2 రోజుల నుంచి కూడా నిద్రాహారాలు మాని వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న రోజు చనిపోయిన వెంటనే కూడా ఆ కుక్క దగ్గరే ఉండి ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కన్నీటి పర్యంతమైన సందర్భాలు కూడా మనం చూసాం. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కేసును మరింత వేగం చేయాలి, మరింత బృందాలను పెంచి దర్యాప్తు చేయాలి, వేగవంతంగా కేసును ఛేదించాలని ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఈ రోజు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఉందో, ఒకవైపు హోంమంత్రి అనిత కూడా కేసుని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు ప్రతిరోజు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రస్తుతం ఆయన నేతృత్వంలోని సిఐ చెన్నకేశవ అలాగే ఎస్ఐ కృష్ణమాచార్య, డిఎస్పీ తిలక్ ఆధ్వర్యంలో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ అన్నది కొనసాగుతుంది. అయితే ఈ కేసు అంతటికీ ఒక కీలక ఆధారమైన కుక్క మరణించడం ఒక దృష్టి అయితే దాని నమూనాలు ప్రస్తుతం ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ల మీద కేసు పురోగతి మరొక విధంగా మారబోతుందంటే అదే నిజమనుందా? రిపోర్ట్స్ కోసం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది రాజేంద్ర. సాయంత్రంలోగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చే అవకాశం అయితే ఉన్నాయి రాజేంద్ర. రైట్, ఇక నేడు ఎన్డీఆర్ఎఫ్ అండ్ ర్యాపిడ్ రిలీఫ్ ఫోర్సులు ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎంతమంది బలగాలుగా ఏర్పడి ఈ సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు? ఎస్ రాజేంద్ర, ఇప్పటి వరకు 400 మంది అంటే 11 బృందాలుగా, ఎందుకంటే అటవీ శాఖ ఒక బృందం, పోలీసులు ఒక బృందం, అయితే డాగ్ స్క్వాడ్ ఒక బృందం, కానీ మెటల్ డిటెక్టర్ కూడా ఒక బృందంగా ఏర్పడింది, రెవెన్యూ ఒక బృందంగా ఏర్పడింది, అగ్నిమాపక సిబ్బంది ఒక, మున్సిపల్ సిబ్బంది ఒక రంగంగా, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందం కూడా ఒకటి ఉంటే 11 బృందాలు ఉంటే తాజాగా ర్యాపిడ్ రిలీఫ్ ఫోర్స్ కి సంబంధించి ఒక బృందం, ఎన్డీఆర్ఎఫ్ బృందం. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బృందాలను మరింత పెంచి సెట్ చేయండి, ఆపరేషన్ ని అన్ని కోణాల్లోనే కూడా దర్యాప్తు చేయండి అని వచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజు ఉదయం నుంచి కూడా 2 బృందాలు కలిసి మొత్తం 13 బృందాలు అంటే 500 మంది దగ్గరగా ప్రస్తుతం ఈ కేసు ఛేదనలో అయితే నిమగ్నమై ఉన్నారు. ఒకవైపు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికే 4-5 సార్లు జైలు పట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కొండ ప్రాంతం అంతా కూడా 2 సార్లు సెట్ చేశారు. కొండకు అటువైపు ఇటువైపు పక్కన సమీప ప్రాంతాలు 1000 ఎకరాలు ఉన్నటువంటి పామాయిల్ తోటలు అన్నింటినీ కూడా పూర్తిగా సెట్ చేయడం అయితే జరిగింది. అలాగే జీడి తోటలో ఉన్నటువంటి చెట్ల మీద వాటి మీద ప్రాంతం అంతా కూడా సెట్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి 3 సార్లు 3 పర్యాయాలు పూర్తిగా కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి క్లూ కూడా లభ్యం అవ్వలేదు. ఒకవైపు కొండ చెలువులు కూడా ఈ ప్రాంతంలో ఉండేవి కాబట్టి అవి ఏమన్నా వచ్చాయా అని కోణాలు ఆలోచించారు. అయితే 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి యజమానులు కావచ్చు, రైతులు కావచ్చు, కూలీలు కావచ్చు, ఎవరికంటా 2 సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి కొండ చిలువ అక్కడ కనిపించినట్టుగా ఆధారాలు లేవు. ఆ రకంగా కూడా ఎంక్వైరీ చేశారు. వేట కుక్కలు లేదంటే అక్కడ ఉన్నటువంటి నక్కలు కానీ మిగతా అటవీ జంతువులు ఏమైనా దాడి చేశాయంటే ఎక్కడైనా కనీసం రక్తం మరకలో మృతక లేబో పాపకు సంబంధించి ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం ఏదోటి దొరుకుండేది. ఇవేమీ ఆధారాలు లేవు కాబట్టి ఖచ్చితంగా ఒక చోట
చిన్నారి సజీవంగానే ఉందని భావిస్తూ ప్రస్తుతం మిస్సింగ్ కేసుగా పరిగణలోకి తీసుకుని దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనా తన పెంపుడు కుక్క పూర్తిగా మృత్యువాత పడడం, దాన్ని ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించడం, తర్వాత ఇప్పుడు తాజాగా దాని నివేదిక ఏ విధంగా ఉండబోతుంది అన్నదే ఈ కేసు పురోగతి కూడా ఆ విధంగా ముందుకు సాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదేమైనా ఈ రిపోర్ట్ ఈ రోజు సాయంత్రంలోగా అందజేస్తారు. అప్పుడు తర్వాత కేసుని ఏ దిశలో తీసుకెళ్లాలన్న అంశాల మీద పోలీసు ఉన్నతాధికారులు ఆలోచించి పూర్తిగా నిర్ణయం తీసుకుంటారు. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ వర్మ.